Hi guys, welcome to my channel. Let's start the non-spoiler review of కిష్కింధాపురి. ఫస్ట్‌లీ స్టోరీ విషయానికొస్తే మన బెల్లమన్న ఇంకా అనుపమ ఒక గోస్ట్ వాకింగ్ టూర్ అనే కంపెనీలో గైడ్స్‌లాగా పనిచేస్తారనమాట. అంటే ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా! నార్మల్‌గా హాంటెడ్ ప్లేసెస్ గానీ, దయ్యాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని గైడ్ చేస్తారు. ఈ కంపెనీ ఎట్లాంటిదంటే ఆల్రెడీ కొన్ని హాంటెడ్ ప్లేసెస్‌ని సెలెక్ట్ చేసి అక్కడ ప్రీసెట్ చేస్తారు. అంటే సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఆ దయ్యాలని చెప్పి కావాలని వీళ్ళే సెట్ చేస్తారనమాట బిజినెస్ కోసమని. ఒకానొక సిచ్యువేషన్‌లో ఏమైతదంటే వీళ్ళు చిట్స్ చేస్తారు నార్మల్‌గా. ఆ చిట్స్ చేసినప్పుడు ఆ సువర్ణమయ అనే రేడియో స్టేషన్‌ది చిట్టి బయటికెళ్తది. అక్కడ వీళ్ళకి అక్కడ దయ్యం ఉందని తెలవకుండా వీళ్ళు అక్కడికెళ్ళిపోతారు. కొన్ని సీన్స్ తర్వాత వీళ్ళకి అర్థమైపోతదనమాట. అది ఆ ప్లేస్ హాంటెడ్ అని చెప్పి. సో, ఇప్పుడు అక్కడ ఇరుక్కున్న వాళ్ళందరినీ హీరోయిన్ ఎట్లా బయటికి తీసుకొచ్చిందన్నది కథ అనమాట. సో, పాజిటివ్ విషయానికొచ్చేసరికి అందరు యాక్టర్స్ చాలా బాగా చేసిండ్రు. బెల్లమన్న డిడ్ ఎ గుడ్ జాబ్. అనుపమ అయితే చాలా న్యాచురల్‌గా యాక్షన్ చేసింది. నాకు తెలిసి బెల్లమన్నకి అనుపమ ఒక లక్కీ చార్మ్ అనుకుంటా. రాక్షసుడు తర్వాత ఈ సినిమా హిట్ కొట్టినట్టే ఇప్పుడైతే. అండ్ విలన్ పేరు చెప్పను గానీ విలన్ డిడ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ అసలు. నేను కొన్ని నేమ్స్ రివీల్ చేస్తే అవి స్పాయిలర్స్ అయిపోతాయన్నమాట. అందుకే కొంతమంది పేర్లు చెప్పట్లేదు నేను. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి సినిమాటోగ్రఫీ బాగుంది, బీజీఎం బాగుంది, వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. వీళ్ళు పెట్టిన 20 క్రోర్స్ బడ్జెట్ మనకు స్క్రీన్ పైన కనిపిస్తది. ఇంత తక్కువ బడ్జెట్‌లో చాలా బాగా తీశారు ఇవన్నీ. కుడోస్ టు ద డైరెక్టర్ ఫర్ దట్. ఎందుకంటే ఆ బడ్జెట్‌లో ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ తేవడం చాలా గ్రేట్ అసలు. అండ్ ఫస్ట్ హాఫ్‌కొచ్చేసరికి ఫస్ట్ 10 మినిట్స్ తీసేసినామనుకోండి, మిగతా మూవీ అంతా చాలా ఫాస్ట్ ఫేస్‌గా వెళ్ళిపోతది. అంటే ఇంటర్వెల్ వరకు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బావుంటదనమాట. ఇక సెకండ్ హాఫ్‌లోనే కొంచెం నెగెటివ్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తది. విలన్‌ది బ్యాక్ స్టోరీ బావుంటది. అంటే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటది పాయింట్ కూడా. అండ్ క్లైమాక్స్ కూడా చాలా అప్‌గ్రేడ్ చేసినట్టు అనిపిస్తది. అంటే ఇక్కడ బ్యాక్ స్టోరీ అయిపోయిందా? ఇది అయిపోయిందా? చలో బాయ్ బాయ్ అన్నట్టే ఉంటదనమాట. ఇప్పుడు ఓవరాల్‌గా చెప్పాలి అంటే మూవీ 100% వర్త్ వాచ్. హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కొంచెం కామెడీ ఉంది. ఆ సాంగ్స్, ఆ ఫైట్స్ తీసేస్తే మూవీ 100% వర్త్ వాచ్. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ వచ్చి 3/5. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.